అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బీసీసీఐ మొహమ్మద్ సిరాజ్కి పెద్ద షాక్ అయితే ఇచ్చింది. రీసెంట్గా ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ T20 సిరీస్ స్క్వాడ్ అయితే అనౌన్స్ అయితే చేసింది బీసీసీఐ. అందులో మొహమ్మద్ సిరాజ్ కూడా సెలెక్ట్ అయితే అయ్యాడు. కానీ ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. బీసీసీఐ మొహమ్మద్ సిరాజ్ని మళ్ళీ పీకేసి ప్రసిద్ధ్ కృష్ణాకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది. ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే అయ్యింది. ఎందుకు మొహమ్మద్ సిరాజ్ని పీకేశారు? ప్రసిద్ధ్ కృష్ణ ఏం పీకాడు? ప్రసిద్ధ్ కృష్ణ ఏంటి అంత పెద్ద బౌలరా? మొహమ్మద్ సిరాజ్ కన్నా ఇంపార్టెంట్ బౌలరా ప్రసిద్ధ్ కృష్ణ? మొహమ్మద్ సిరాజ్ని ఎందుకు పీకేశారు? గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ గేమ్ ప్లే చేస్తున్నారు, నాటకం ఆడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ని కావాలనే పీకేశారు అనే బిగ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. నిజంగా అంటే మనం ఆలోచిస్తే నిజంగా మొహమ్మద్ సిరాజ్ని కావాలనే పీకేశారు అని అయితే అనిపిస్తుంది. ఇది పక్కా ప్లాన్తోనే కదా. అలాంటప్పుడు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? అంటే ఇప్పుడు బీసీసీఐ అజిత్ అగర్కర్ తర్వాత గౌతమ్ గంభీర్ బీసీసీఐ ఏం చెప్తుందంటే ఎందుకు మొహమ్మద్ సిరాజ్ని పీకేశారు, ప్రసిద్ధ్ కృష్ణాకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అనే దాని గురించి బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే మొహమ్మద్ సిరాజ్ కంటిన్యూస్గా ఐపీఎల్ అయితే ఆడాడు. అంటే కంటిన్యూస్గా ఆడాడు కాబట్టి చాలా పెద్ద టోర్నమెంట్ అయితే ఆడాడు. ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ పెద్ద టోర్నమెంట్లు కాబట్టి ఐర్లాండ్ చిన్న టోర్నమెంట్ అయ్యుండొచ్చు, కానీ ఇంగ్లాండ్ పెద్ద టూర్ కాబట్టి అంటే మొహమ్మద్ సిరాజ్ ప్రెషర్గా ఫీల్ అవుతాడు కాబట్టి మొహమ్మద్ సిరాజ్ అయితే రెస్ట్ అయితే ఇస్తున్నాం. అందుకే ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నామని అయితే బీసీసీఐ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అంటే ఇప్పుడు 2 మంత్స్ అయితే ఉన్నింది ఐపీఎల్. 2 మంత్స్ అంటే 2 మంత్స్ కంటిన్యూస్గా ఏమన్నా ఆడారా? 14 మ్యాచ్లే కదా ఆడింది, అవునా కదా? మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రసిద్ధ్ కృష్ణ పర్ఫార్మెన్స్ కన్నా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ ఐపీఎల్ సీజన్లో. మోస్ట్ డాట్ బాల్స్ తర్వాత పవర్ ప్లేలో వికెట్స్ తీయడం చాలా చాలా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు మొహమ్మద్ సిరాజ్, అవునా కదా? ప్రసిద్ధ్ కృష్ణ కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ని అయితే పక్కన పెట్టేశారు. ఇది నాటకం ఆడుతున్నారు. గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ నాటకం ఆడుతున్నారు. హర్షిత్ రాణాకి ఎందుకు ఛాన్స్? హర్షిత్ రాణా ఏం పీకాడు? హర్షిత్ రాణాకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? గౌతమ్ గంభీర్ ఉన్నంతకాలం హర్షిత్ రాణా ఈజీగా సర్వైవ్ అయితే అయిపోతున్నాడు. ఎలాంటి పర్ఫార్మెన్స్ లేకున్నా, అసలు ఏం పర్ఫార్మెన్స్ లేకున్నా కూడా హర్షిత్ రాణాకి ఈజీగా ఛాన్సులు అయితే ఇచ్చేస్తున్నారు. ఈజీగా సర్వైవ్ అయితే అయిపోతున్నాడు అని చాలా మంది అయితే గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ అయితే తిడుతూ ఉన్నారు. ఇదందరికీ తెలిసిండేదే. హర్షిత్ రాణా తర్వాత గౌతమ్ గంభీర్ మధ్య చాలా మధ్య రిలేషన్ అయితే ఉంది, మంచి అనుబంధం అయితే ఉంది. హర్షిత్ రాణా ఆడకున్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకున్నా కూడా హర్షిత్ రాణాకైతే ఛాన్సులు అయితే వస్తూనే ఉంటాయి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నంత వరకు, అవునా కదా? అందుకే మొహమ్మద్ సిరాజ్ని అయితే పీకేశారు. అంటే మొహమ్మద్ సిరాజ్కి రెస్ట్ కావాలంట. చాలా ప్రెషర్గా ఫీల్ అవుతాడు మొహమ్మద్ సిరాజ్. అందుకే మొహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టేసి ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇస్తున్నామని అయితే బీసీసీ అయితే చెప్పింది. అంటే ప్రసిద్ధ్ కృష్ణ ఏం ఐపీఎల్లో మాట్లేదా అన్న కదా? కొన్ని మ్యాచ్లు అయితే రెస్ట్ ఇచ్చారనుకో. అంటే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆ మ్యాచ్లు అయితే ఆడాడు, కానీ మొహమ్మద్ సిరాజ్కి ఛాన్స్ ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే రీసెంట్గా వచ్చింది, అవును కదా? అది కాకుండా చాలా మంది చెప్పేది ఏమంటే ఇక్కడ అసలు మొహమ్మద్ సిరాజ్ కన్నా, ప్రసిద్ధ్ కృష్ణ కన్నా, హర్షిత్ రాణా కన్నా చాలా ఇంపార్టెంట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఉండగా భువనేశ్వర్ కుమార్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఐపీఎల్ 2025 సీజన్లో, 2026 సీజన్లో? ప్రెషర్లో ఉన్నా కూడా ఆర్సీబీకి గేమ్ చేంజర్ భువనేశ్వర్ కుమార్ అయితే అయ్యాడు. అలాంటి భువనేశ్వర్ కుమార్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ప్రసిద్ధ్ కృష్ణ అంత పెద్ద బౌలర్ రా అని చాలా మంది చెప్తున్నారు. భువనేశ్వర్ కుమార్కి ఛాన్స్ అయితే రాదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది ఆల్రెడీ భువనేశ్వర్ కుమార్కి ఛాన్స్ అయితే రాదు. దాని గురించి మర్చిపోవాల్సిందే. కానీ మొహమ్మద్ సిరాజ్కి ఛాన్స్ అయితే ఇవ్వాల్సింది, అను కదా? ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ఛాన్స్ ఇచ్చినారు, ఓకే. మొహమ్మద్ సిరాజ్కి ఛాన్స్ ఇచ్చి హర్షిత్ రాణాని పీకేసి అంటే ఇంకా బాగుంటుంది కదా, అవునా కదా? దీని గురించి మీరు ఏమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.